హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కన్ఫామ్ చెప్పేసేసేయండి అండి. ఇది వచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళాను. సో అక్కడ దగ్గరలో మాకు 108 feet లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. సో పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో తీసుకువెళ్దామనేసి ఇంకా ఆ రోజు స్టార్ట్ అయ్యాం అనమాట. చూపిస్తున్నాను చూడండి, దగ్గరికి వచ్చేసాం అనమాట. అది వచ్చేసి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ డిస్టిక్. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ దగ్గర మాగల్ అండి. సో ఐడియా ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, తెలియని వాళ్ళు అయితే డీటెయిల్గా చెప్తాను, కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. ఇది వచ్చేసి మహా అవతార్ నరసింహ మూవీ చూసిన దగ్గర నుంచి పిల్లలు బాగా ఆ సినిమాకి అడిక్ట్ అయిపోయి ఆ మూవీ నరసింహస్వామి ఇలా చేస్తున్నాను అనమాట. వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్గా ఇద్దామనేసి ఈ ప్లేస్కి తీసుకెళ్ళాను. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి. అలాగే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది కార్తీక మాసం కదా, సో స్పెషల్గా అనిపించింది నాకు ఆ టెంపుల్కి వెళ్ళటం. చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటే ఈరోజు కుదిరిందండి అన్ఫార్చునేట్లీ. ఇంకా పిల్లల్ని తీసుకొని సడన్ ప్లాన్ అనమాట వచ్చేసాము. ఇది వచ్చేసి మాకు దగ్గర అని చెప్పాను కదా, ఇది వచ్చేసి 108 feet అండి. ఇంత పెద్ద విగ్రహం నాకు తెలిసి మన ఏషియాలోనే లేదనమాట. బిగ్గెస్ట్ నరసింహస్వామి విగ్రహం అంటే ఇక్కడే ఉంది, ఇంకా నాకు తెలిసి ఎక్కడా లేదు. ఫస్ట్ ఇక్కడే అనమాట. సో దీని ఓపెనింగ్ అప్పుడు బాలకృష్ణ గారు కూడా ఇక్కడ చిన్న షూటింగ్ అనేది జరిగింది, ఒక మూవీ. ఆ మూవీ నేమ్ అయితే నాకు ఐడియా లేదు. ఇంకా టెంపుల్ దగ్గర వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట దేవుడి, అవి కూడా నేను చూపిస్తాను, చూసేసేయండి. వ్యూ అయితే చాలా బాగుందండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ 2 days ముందు అనమాట, సైక్లోన్ తుఫాన్ ముందు ఒక 2 days ముందు మేము వెళ్ళాము టెంపుల్కి. సో అప్పుడనమాట మొత్తం గ్రీనరీగా పల్లెటూరు అండి. వాతావరణం అయితే చాలా బాగుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. దూరంగా ఉన్న వాళ్ళైతే తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి మీరు కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ మాత్రం, నాకైతే బాగా నచ్చింది. ఇంకా పిల్లలు అలా లోపలికి వెళ్తున్నారు, ఇంకా నేను అక్కడ వ్యూ అంతా మీకు చూపిద్దామనేసి స్టార్టింగే వచ్చేసి ఇక్కడ ఇదేంటి గోశాల ఉందండి. చాలా ఆవులు ఉన్నాయన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశారు టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్లో చేసే పూజారి కూడా మాకు తెలిసిన వాళ్ళే. సో మేము బాగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడతారు. పంతులు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట. సో ఆయన గారు కట్టించారు టెంపుల్ అనేసి. ఇది వచ్చి స్టార్టింగ్లో ఇలా ఉందండి. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ మా దేవాంశ వచ్చేసి మమ్మీ నేను పాదాలు పట్టుకుంటాను అని అన్నాడు. సరే పట్టుకున్నానా అనేసి ఇంకా వాడిని దండం పెట్టుకుంటున్నాడు. నేను ఇంకా మీకు మొత్తం చూపించడానికి ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే నించుంటే ఆయన పాదం దగ్గర అసలు ఇంత కూడా లేను, అంత చిన్నగా కనిపిస్తున్నాను. 108 feet అంటే మనం ఏముంటాం, నేనైతే 5 ఉన్నాను. ఇంకా అర్థం చేసుకోండి అంత పెద్ద విగ్రహము. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ కోరికలు తీరకడానికి ఇక్కడ ముడుపులు కడతారంట. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా టెంపుల్ అయితే క్లోజింగ్లో ఉంది. మేము వెళ్ళిన టైంలో అయితే క్లోజింగ్లో ఉంది. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచిదంట ఈ టెంపుల్ మాత్రం. బ్యాక్ సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా మీకు నెక్స్ట్ ఎప్పుడన్నా కుదిరితే వెళ్తే నేను టెంపుల్ వీడియో చూపిస్తాను. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అండి. నాకు చాలా బాగా నచ్చింది విగ్రహం మాత్రం. మా ధ్రువాంశ్ ఫేవరెట్ కదా ఆంజనేయ స్వామి అంటే, తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా బుడ్డోడు. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదే నార్మల్గా పీపుల్స్ ఇలా వీడియోస్ చేస్తేనే మీరు సపోర్ట్ చేయరు, అదే సెలబ్రిటీస్ వాళ్ళు చేస్తే మాత్రం సపోర్ట్ చేస్తారు. అదేంటో మనకు అర్థం. కష్టంతో మేము చేస్తున్నాము, వాళ్ళు ఏదో క్యాజువల్గా తీసే వీడియో వాటికి వేలల్లో లక్షల్లో వెళ్ళిపోతున్నాయి. మేము ఎంత కష్టపడి తీసినా మాది తక్కువలోనే ఉండిపోతున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు దగ్గరకు వచ్చాను, విగ్రహం చూడండి ఎంత అంటే అంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు దగ్గరికి వెళ్తే గూస్ బంప్స్ అనమాట. అసలు నాకు అంత అలా అనిపించేసింది, ఏదో తెలియని గుండెలు ఏదో లాగా అనిపించేసింది, భయంలాగా. మా పిల్లలు అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకైతే భయం వేసేసింది అనమాట. ఏదో రకంగా షివరింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే నరసింహస్వామి అంటే తెలిసిందే కదా ఎలా ఉంటారో. నాకు అసలు దగ్గర నుంచి చూస్తే భయంలా అనిపించిందండి. ఆ మహా అవతార్లో ఆ సినిమాలో చూసిన దగ్గర నుంచి ఇంకా భయంగా అనిపించింది అనమాట. జరిగే ఫైట్ సీన్ కానీ అదంతా చూసి నాకు భయం వేసేసింది అసలు నరసింహస్వామిని చూడాలంటే. కానీ ఇంకా నాకైతే ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చాక చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మాకు దగ్గరలోనే
వేదాద్రి ఉందండి. ఆ టెంపుల్ కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి కన్ఫామ్ పోస్ట్ చేస్తాను. అదైతే చాలా బాగుంటుంది ఆ టెంపుల్. నేను చిన్నప్పటి నుంచి ఒక 4-5 టైమ్స్ వెళ్ళాను, మాకు దగ్గరే. అది కూడా నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తానండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కన్ఫామ్ చెప్పేసండి. ముడుపులు అయితే కోరుకున్న కోరికలు ఇలా నెరవేరడానికి ఇలా కడతారంట. నేను చూపిస్తున్నాను చూడండి ఎన్ని కట్టేసి ఉన్నాయో. స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది టెంపుల్ అయితే, కింద పూజ జరిగేది అంతా కూడా కింద జరుగుతుంది. సో నేను బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది అన్నాను కదా, అక్కడికి వెళ్దామంటే క్లోజింగ్ అనమాట. అది కూడా ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇంకా ఆ విగ్రహం చూద్దామనేసి పిల్లలంటే ఇంకా వెళ్తున్నాము. వీడియో ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో కన్ఫామ్ చెప్పినండి. కొత్తగా చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పిల్లలు ఇంకా ఫొటోస్ దిగారు, బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.